హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, లేటెస్ట్గా వచ్చిన మరికొన్ని ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ అయితే మీ ముందుకు తీసుకుని వచ్చాను. అలానే 2 వెబ్ సిరీస్ 2 వెబ్ మూవీస్ని అయితే రికమెండ్ చేస్తాను. మూవీస్ అయితే మీకు నచ్చుతాయి, చూడండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్టయితే మన ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ ద వీడియో. నెంబర్ 1, ఇండియానా జోన్స్ 5. ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ ఫిల్మ్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రీవియస్ 4 పార్ట్స్ని చూడకపోయింటే చూడండి, మీకు నచ్చుతాయి. మనకి తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు 5th పార్ట్కి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ని వచ్చేసి డిసెంబర్ మంత్లో అయితే రిలీజ్ చేయబోతున్నారు. అలానే థియేటర్స్లో మూవీని వచ్చేసి జూన్ 30, 2023 ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ లాంగ్వేజెస్. నెంబర్ 2, హిట్ 2 ది సెకండ్ కేస్. ఈ మూవీ సెన్సార్ అయితే కంప్లీట్ అయిపోయింది. సెన్సార్ యూ అండ్ రన్ టైమ్ డ్యూరేషన్ ఎగ్జాక్ట్గా 2 hours అయితే ఉండబోతుంది. అండ్ పోస్ట్ థియేట్రికల్ డిజిటల్ రైట్స్ని వచ్చేసి ప్రైమ్ వీడియో వారైతే బ్యాక్ చేసుకోబోతున్నారు. నెంబర్ 3, ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3. సీజన్ 1, సీజన్ 2 ఇంకా మీరు చూడకపోయింటే మనకి ప్రైమ్ వీడియోలో అవైలబుల్ అయితే ఉన్నాయి. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. మీకు సిరీస్ అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. సీజన్ 1 చూడకపోయినా పర్లేదు, సీజన్ 2 అయితే చూడండి. మన తెలుగు యాక్ట్రెస్ సమంత గారు వచ్చి సీజన్ 2లో అయితే యాక్ట్ చేశారు. సిరీస్ కూడా సూపర్ హిట్ అయితే అయింది. అలానే సీజన్ 1 బాగాలేదని కాదు, సీజన్ 1 కూడా బాగానే ఉంటుంది, అది కూడా చూడండి. సో ఫ్యూచర్లో ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 అయితే వస్తుంది. సో దీనికి సంబంధించిన షూటింగ్ వర్క్ అనేది 2023 ఫస్ట్ హాఫ్ నుంచి అయితే బిగిన్ చేయబోతున్నారు. ఇది రీసెంట్గా యాక్టర్ మనోజ్ బాజ్పాయ్ గారు వచ్చేసి కన్ఫర్మ్ చేశారు. నెంబర్ 4, హాట్స్టార్ వారి నుంచి వస్తున్న ఒరిజినల్ వెబ్ సిరీస్ ఫాల్ స్టారింగ్ అంజలి. ఈ సిరీస్కి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ను వచ్చేసి ఎస్డే అయితే రిలీజ్ చేశారు. సో ట్రైలర్ చూసినట్టయితే ఇది ఒక మిస్టరీ థ్రిల్లర్ సిరీస్గా వస్తుందని అర్థమవుతుంది. సో సిరీస్ ప్రీమియర్ డిసెంబర్ 9th ఆన్ డిస్నీ ప్లస్ హాట్స్టార్. టోటల్ 7 ఇండియన్ లాంగ్వేజెస్. నెంబర్ 5, సుధీర్ బాబు గారి అప్కమింగ్ ఫిలిం హంట్. ఈ మూవీ గురించి న్యూస్ ఏంటంటే ఇప్పటికే చాలా మార్వెల్ స్టూడియోస్ ఫిలిమ్స్ అలానే అప్కమింగ్ జాన్ విక్ చాప్టర్ 4కి ఫైట్ కంపోజ్ చేసిన ఫైట్ మాస్టర్స్ ఎనాడ్ ఫెవరో అండ్ బ్రియాన్ విజయర్ గారు వచ్చేసి ఈ మూవీ కూడా ఫైట్ అయితే కంపోజ్ చేశారు. సో ఈ హంట్ మూవీలో నెక్స్ట్ లెవెల్లో ఫైట్ సీన్స్ అయితే ఉన్నాయని అర్థమవుతుంది. సో ఇప్పటికే ప్రొడక్షన్ వారు 99% షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడైతే ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టేజ్లో అయితే ఉంది. అదే డబ్బింగ్ అండ్ ఎడిటింగ్ వర్క్ అయితే ఉంది. సో త్వరలోనే రిలీజ్ డేట్ కూడా రివీల్ చేయబోతున్నారు. నెంబర్ 6, అజయ్ అంటే ర్యాండమ్ మోషనం స్టారింగ్ టోనో థామస్ అండ్ కృతి శెట్టి. ఇది పాన్ ఇండియా ఫిల్మ్ అయితే వస్తుంది. అలానే 3Dలో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే మూవీ టీం వచ్చేసి షూటింగ్ బిగిన్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ న్యూస్ ఏంటంటే టీజర్ గురించి అఫీషియల్ టీజర్ని వచ్చేసి డిసెంబర్ 16th వచ్చేసి ప్లాన్ చేస్తున్నారు. మనకి అవతార్ 2 మూవీ రిలీజ్ అవుతుంది కదా. సో అవతార్ 2 మూవీ మనకి 3Dలో వస్తుంది. సో 3Dలోనే ఈ మూవీ టీజర్ కూడా రిలీజ్ చేద్దామని చెప్పేసి అవతార్ 2కి అటాచ్ అయితే చేయబోతున్నారంట. నెంబర్ 7, సర్కస్. ఇది ఒక కామెడీ డ్రామా ఫిలిం. డైరెక్టర్ రోహిత్ శెట్టి, స్టారింగ్ రణ్వీర్ సింగ్, పూజా హెగ్డే అండ్ జాక్లిన్ ఫెర్నాండెస్ ఈ మూవీలో అయితే లీడ్ రోల్స్లో కనబడతారు. ఫ్రెండ్స్, ఈ మూవీకి వచ్చి డిఎస్పి గారు కూడా మ్యూజిక్ అయితే అందించారు. సో మూవీని థియేటర్స్లో డిసెంబర్ 23కి అయితే రిలీజ్ చేయబోతున్నారు, హిందీ లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 8, ఆదిపురుష్ స్టారింగ్ ప్రభాస్, కృతి సనన్ అండ్ సైఫ్ అలీ ఖాన్. సో ఇక్కడ ఈ మూవీ గురించి ఒక రూమర్ అయితే స్ప్రెడ్ అవుతుంది. అదేంటంటే సమ్ రీజన్స్ వల్ల అండ్ విఎఫ్ఎక్స్ వర్క్స్ వల్ల వచ్చేసి ఈ మూవీని మళ్ళీ పోస్ట్ పాన్ చేయబోతున్నారు, 2024 ఇయర్లో రిలీజ్ చేయబోతున్నారని చెప్పేసి. సో ఇంకా మేకర్స్ వచ్చేసి ఎలాంటి డెసిషన్ అయితే తీసుకోలేదు. 2024 ఇయర్లో రిలీజ్ చేస్తున్నట్టు స్టిల్ మేకర్స్ లాక్ వచ్చేసి జూన్ 16th, 2023 ఇయర్. నెంబర్ 9, వారిసు. ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ అప్డేట్ అయితే రివీల్ చేయబోతున్నారు. లైక్ డిసెంబర్ 1st వీక్లో అయితే సాంగ్ అయితే రిలీజ్ కావచ్చు. నెక్స్ట్ నెంబర్ 10, లవ్ టుడే. మూవీ థియేటర్స్లో ఎస్ట్ అయితే రిలీజ్ చేస్తారు తెలుగు వర్షన్ని. ఆడియన్స్కి అయితే మూవీ అయితే పిచ్చకైతే నచ్చేస్తుంది. వేరే లెవెల్ అన్న. అసలు లవ్ స్టోరీ అంటే ఇదే అనుకున్నా. అసలు ఏమన్నా అసలు మైండ్ ఖరాబ్ అయింది అన్నా. నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇస్తా ఇది బ్రో మూవీ అంటే. ఏ మూవీ బ్రో సార్, సూపర్ సార్. అసలు యాక్టింగ్ లెవెల్, కామెడీ సీన్స్ అసలు వేరే లెవెల్ సార్. ఐ లవ్ యూ సార్, ఐ లవ్ యూ సో మచ్. ఫస్ట్ టైం లవ్ స్టోరీ. ఒక్క ఫోన్ చేంజ్ చేస్తే సినిమా ఎట్లుంటా మైండ్ ఎక్కిందన్న మైండ్. సో ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్ వచ్చేసి ఏపీ అండ్ తెలంగాణది గ్రాస్ వచ్చేసి 2.22 CR అండ్ షేర్ వచ్చేసి 1.15 CR. నెక్స్ట్ నెంబర్ 12, కింగ్ సర్పెంట్ ఐలాండ్. ఇది 2021లో వచ్చిన చైనీస్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ ఫిలిం. సో ఈ మూవీ వచ్చేసి G5 ప్లాట్ఫామ్లో నౌ డబ్బుడ్ వర్షన్స్ వచ్చేసి ప్రీమియర్ చేస్తున్నారు, హిందీ, తెలుగు అండ్ తమిళ్ ఆడియోస్. నెంబర్ 12, G5 ప్లాట్ఫామ్ వారు వచ్చేసి మన కోసం మరొక మూవీని కూడా డబ్బుడ్ వర్షన్స్లో అయితే రిలీజ్ చేశారు. ఇది 2021 ఇయర్లో వచ్చిన అన్బెండింగ్ మిస్టర్ ఫాంగ్. సో ఇదొక చైనీస్ ఫ్యాంటసీ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ ఫిలిం. సో ఈ మూవీ కూడా ఇప్పుడు ప్రీమియర్ అయితే అవుతుంది G5 ప్లాట్ఫామ్లో, హిందీ, తమిళ్ అండ్ తెలుగు ఆడియోస్.
అండ్ నెక్స్ట్ నెంబర్ 13లో 2022 ఇయర్లో వచ్చిన మూవీ మార్షల్ వుగైగింగ్. ఇది కూడా ఒక చైనీస్ యాక్షన్ ఫ్యాంటసీ అడ్వెంచర్ ఫిలిం. సో ఈ మూవీ కూడా G5 ప్లాట్ఫామ్లో డబ్బుడ్ వర్షన్స్ని ఇప్పుడైతే రిలీజ్ చేస్తున్నారు. హిందీ, తెలుగు అండ్ తమిళ్ ఆడియోస్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. నెంబర్ 14 నితిన్ అండ్ కృతి శెట్టి లీడర్లో వచ్చిన మూవీ మాచర్ల నియోజకవర్గం. ఈ మూవీ యాక్చువల్గా ప్రైమ్ వీడియోలో రావాల్సింది. సో ఏమైందో ఏమో కానీ G5 ప్లాట్ఫామ్కి అయితే ఇచ్చేస్తారు. అలానే డేట్ కూడా రివీల్ చేశారు. సో ఎస్డే నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదా, December 9th వచ్చేసి మనకి G5 ప్లాట్ఫామ్లో మాచర్ల నియోజకవర్గం మూవీ ప్రీమియర్ అయితే కానుంది. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది ఈ మూవీని ఇంకా థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయకుండా ఓటీటీకే వచ్చాక చూద్దామని వెయిట్ చేసే వాళ్ళు వచ్చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. యా ఇట్స్ మీ అని చెప్పేసి. అండ్ థియేటర్లో చూసేసిన వారు వచ్చేసి సెకండ్ టైం అయితే అంత ధైర్యం అయితే చేయరు అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నెక్స్ట్ నెంబర్ 15లో వచ్చేసి రీసెంట్గా ఓటీటీకి వచ్చిన 2 బెస్ట్ మూవీస్, 2 బెస్ట్ వెబ్ సిరీస్ని అయితే రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయేవి ఇంకా మీరు చూడకపోయింటే చూడండి, మీకు నచ్చుతాయి. ఫస్ట్ మూవీ వచ్చేసి రీసెంట్గా నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో వచ్చిన ఫ్యాంటసీ అడ్వెంచర్ ఫిలిం స్లంబర్ ల్యాండ్. మూవీ స్టోరీలో వచ్చేసి ఒక డ్రీమ్ వరల్డ్ని అయితే మనకు చూపిస్తారు. తండ్రిని కోల్పోయిన కూతురు తన ఫాదర్ని డ్రీమ్ లైఫ్లో ఎలా కలిసింది అనేదే ఈ మూవీలో అయితే మనకి చూడడానికి దొరుకుతుంది. అడ్వెంచర్ మూవీస్ చూసేవారికి ఇది ఒక బెస్ట్ చాయిస్. రన్ టైం వచ్చేసి 1 hour 57 minutes. మనకి ఆడియోస్ వచ్చేసి ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ అండ్ హిందీ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, మనం ఎన్నో రకాల సైకలాజికల్ క్రైమ్ ఫిల్మ్స్ అయితే చూసుంటాం. బట్ ఇప్పుడు నేను చెప్పబోయేది కంప్లీట్లీ వేరు. 2022 ఇయర్లో వచ్చిన మూవీ చుప్ రివెంజ్ ఆఫ్ ద ఆర్టిస్ట్ స్టారింగ్ దుల్కర్ సల్మాన్. ముంబైలో వచ్చేసి హఠాత్తుగా కొన్ని క్రైమ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. పోలీసులు వచ్చేసి ప్యాటర్న్ కూడా తెలుసుకుంటారు. బట్ ఆ క్రైమ్స్ ఎవరు చేస్తున్నారు అనేది పట్టుకోలేకపోతారు. సో మీకు మూవీ స్టోరీ చెప్తే బిగ్ స్పాయిలర్ అయితే అవుతుంది. నేను స్టోరీ ఏమి చెప్పను. మూవీ స్టోరీ అయితే చాలా యూనిక్. మీరు చూడండి, మీకు నచ్చుతుంది. సో ఈ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 15 minutes. ఫుల్ మూవీ వచ్చేసి మనకి G5 ప్లాట్ఫామ్లో అయితే అవైలబుల్ అయితే ఉంది. 5 Indian లాంగ్వేజెస్. నెక్స్ట్ నెంబర్ 3 రీసెంట్గా నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయ్యి టాప్ 1లో ఉన్న వెబ్ సిరీస్ వెనస్డే. ఇందులో మనకి టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే చూడడానికి దొరుకుతాయి. సో 8 ఎపిసోడ్స్లో ఒక్క ఎపిసోడ్ కూడా మీకైతే బోర్ ఫీలింగ్ అయితే ఇవ్వదు. స్టోరీ విషయానికి వస్తే మన వెనస్డే యాడమ్స్ వచ్చేసి ఏ ప్రాబ్లంనైనా సింపుల్గా అయితే సాల్వ్ చేస్తూ ఉంటుంది. సో ఒక డెడ్లెస్ ప్రాబ్లమ్ని ఏ విధంగా ఇన్వెస్టిగేట్ చేసి సాల్వ్ చేసింది అనేది ఈ సిరీస్లో మనకైతే చూడడానికి దొరుకుతుంది. సో సిరీస్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అవైలబుల్ అయితే ఉంది. ఆడియోస్ ఇంగ్లీష్, హిందీ అండ్ తమిళ్. मैं जानती हूँ आप ये सस्पेंस सह नहीं पाएंगे. నెంబర్ 4 డార్క్ క్రియేషన్స్ నుంచి వచ్చిన వెబ్ సిరీస్ 1899. ఇది ఒక మిస్టరీ హిస్టారికల్ డ్రామా సిరీస్. ఇందులో వచ్చేసి మనకి టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే చూడడానికి దొరుకుతాయి. సో సిరీస్ రీసెంట్గా నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయ్యి టాప్ 2లో అయితే ఉంది. సో స్పెషల్గా ఈ సిరీస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మనకి డార్క్ క్రియేషన్స్ నుంచి వచ్చింది. సిరీస్ అయితే బాగుంది, చూడండి, మీకు నచ్చుతుంది. స్పాయిలర్ అయితే నేను ఇవ్వను ఈ సిరీస్ గురించి. సో సిరీస్ని చూసేటప్పుడు మీరు ఫ్యామిలీని అయితే అవాయిడ్ చేయండి. అక్కడక్కడ కొద్దిగా వల్గర్ సీన్స్ అయితే ఉన్నాయి. సో మనకి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అవైలబుల్ అయితే ఉంది. ఆడియోస్ వచ్చేసి ఇంగ్లీష్, స్పానిష్, జర్మన్ అండ్ హిందీ. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మరికొన్ని యూస్ఫుల్ అప్డేట్స్తో అలానే మరికొన్ని మంచి మూవీ రికమెండ్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. Inside lane, missing exits, glued to the pavement. Between the lines, I keep my gaze